ఆ మొదటి కదలిక పేరే ధర్మం. పరమాత్మ కదలబట్టే ఇన్ని కథలు వచ్చినాయి. ధర్మం పోయి ధనం వచ్చింది. శాంతి ఉండవలసిన చోట సుఖం వచ్చింది. ధర్మం ఉన్న చోట ఆ స్వామి వస్తారు, మనందరినీ కాపాడుతారు. ఆయన కదిలితే సృష్టి అవుతుంది, ఆయన ఆగితే లైవ్ అయిపోతుంది. మూలధనం వల్ల ప్రేమ, ధర్మం వస్తే ప్రపంచమే పుట్టినవాడు ప్రతి వాళ్ళు శ్వాస తీసుకోవాల్సిందే, కలిసి ఉంచుకోవాల్సిందే, వదిలిపెట్టాల్సిందే. సృష్టి స్థితి సంతోషం ఆయన కూడా మన బాగుందిరా అంటాడు ఆంజనేయ స్వామి కూడా. మన అల్పత్వం కూడా ఆయనకి ఇష్టమే. రెండు ఆయనే కదా. భక్తి అధర్మంలో మా మనసు కొట్టుమిట్టాడకుండా ధర్మంలో నిలబడేట్టుగా వరం ఇవ్వమని ఉయ్యాల సేవ, అది ప్రార్థన. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన మీ అందరికీ, ఆంజనేయ స్వరూపులైన మీ అందరికీ నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా శ్రీయుతులు మధుశర్మ గారు, వారొక్కరే కాకుండా వారి అమ్మగారు, నాన్నగారు, వారి పిల్లలు అందరితో వచ్చారు ఈ చూడటానికి. బాగా వారితో వచ్చిన వేదమూర్తులు కూడా బాగా వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత మరి లయక్ అహ్మద్ గారు, అంతే కదా, లయక్ అహ్మద్ గారు వారి అమృతమైన గాత్రంతో ఎంతో అద్భుతంగా ఆంజనేయ స్వామి వారిని చక్కగా ఇంతసేపు అటు వైదిక కార్యక్రమాలు జరుగుతుండగా ఇటు వారి గాత్రంతో విందుగా చేశారు. దానికి పరోసించి చూశారు, ఇప్పుడే చాలా పరోసించారు. ఇకపోతే ఇంత వేడుకగా మరి ఇది నిర్వహించడానికి పెద్దలు చంటి గారి దంపతులు, అట్లానే మరి వెంకటేశ్వరరావు గారి దంపతులు, అట్లనే గంప నాగేంద్ర గారి దంపతులు, అట్లనే విజయవాడ డాక్టర్ నాగలక్ష్మి గారు, అట్లా డాక్టర్ శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి, వీళ్ళందరూ కూడా మనందరికీ ఇంత వేడుక వైభవంగా జరగటానికి అందరూ కూడా స్వామివారి భక్తితో చేశారు. వారికి అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. స్వామివారికి ఏం కావాలో అది స్వామివారి వారే. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్నటి వాతావరణానికి ఇవాళ జరుగుతుందని అనుకోలేదు. సరే, ఏమో ముక్కురమడి వీడు ఎండ మర్చిపోతారేమో అని ఎండ కూడా వచ్చింది. మనకి ఇబ్బంది లేకుండా ఏం మర్చిపోవాల్సిన లేదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్లానే సరే, ఎవరు సంకల్పం చేశారు? ఆంజనేయ స్వామి ఊరిల సేవ కూడా సంకల్పం చేశారు. ఇక్కడ ఎంతోమందికి సంతానం అందింది స్వామివారి దయతో. ఇక్కడ ఈ క్షేత్రంలో చాలా మందికి సంతానం అందింది. ఇంకా అందుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్న సంతానం బాగుండాలి, వచ్చిన సంతానం మంచి సంతానం అవ్వాలి. అట్లానే ఏదో వేడుక కార్యక్రమం, వైదిక కార్యక్రమం, సరే హోమం జరిగింది బాగానే, మంత్రాలు బాగా జరిగినాయి. అందులో ఒకటి మనకు అర్థం కాదు అది. అందుకనే ఏంటంటే అవన్నీ బాగున్నాయి, కానీ ఇదైతే మనకి సన్నగా ఆంజనేయ స్వామి ఉయ్యాలు ఊపుతుంటే ఎంతో
ఎంతో ఆనందంగా ఉంది. ఆంజనేయ స్వామి ఉయ్యాలు ఊపడం వల్ల, ఆ ఉయ్యాల సేవ చూడటం వల్ల మన మనసు ఎప్పుడు కూడా భక్తి భగవంతుడి నిలబడదు, ఊపుతూనే ఉంటుంది. ఏవో కాసేపు కష్టాలు, సుఖాలు, బాధలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఇన్ని బాధలు, ఒక్క బాధ పాట, ఒకటి ఒకటి ఇట్లా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అట్లా మనసు ఊగుతూనే ఉంటుంది. అట్లా ఊపుకుండగా ఆంజనేయ స్వామి కాస్త భక్తి నుంచి వారిలాగా రామభక్తిగా హాయిగా మనం ఎంత ఊగుతున్నా చింత కూర్చున్నా హాయిగా ఆస్వాదిస్తూ వారికి సంబంధం సాక్షిగా మనకు కూడా అట్లాంటి అనుగ్రహం వారి నుంచి రావాలని ఉయ్యాల సేవ చేసుకున్నాం. వేడుక అందరికి నచ్చిందని అనుకుంటాను నేను. సరే, అవకాశం ఉంటే మీరు కూడా ఇది అయిపోయేతో గబుక్కున తల ఒకసారి ఆ స్వామిని ఊపి చక్కగా వెళ్ళి శ్రమ పడ్డాక అంత ప్రసాదం కడుపున తిని వెళ్ళి కాస్త శ్రమ ఉంటుంది. అది ఊపడం ఆంజనేయ స్వామి ఊపడం ఉంటే కాస్త కష్టం, తేలిక చాలా శ్రమ పడితే కానీ అవుతుంది. సరే, 2 మాటలు 5 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. 5 అంటే 5 కాదు, అదే అట్లా మీరు టైం తీసుకోగలరు, 10 కూడా కావచ్చు. 5 నిమిషాలు వరకు అంటారు కానీ అది ఎట్లా 5 ఎట్లా అవుతుంది? 5 అవ్వచ్చు, 5 10 అవ్వచ్చు. ఏం మాస్టర్ అది? సరే, మనందరికి కూడా ఇవాళ టీవీలు చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా, అదే చూసినా చూడకపోయినా కూడా అందరి ఇళ్లలో ఏవో అనారోగ్యాలు, ఏవో బాధలు, కలహాలు, ఏదో ఇబ్బందులు. మనందరిలో కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా 3 రకాల వాళ్ళు ఉన్నాం మనం. ఒకటి, కొద్దిమంది అవ్వచ్చు, నాకు స్వామి దర్శనం కావాలి, నాకు ఈ జన్మొద్దు, ఇంక ఈ జన్మదాలు సరిపోయింది, మన జన్మొద్దు, ఇది కడ జన్మ అవ్వాలి అని నీ దర్శనం కావాలి, లేదా మీరు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం ఇవ్వని అడిగేవాడు కొద్దిమంది ఉన్నారు ఇందులో. ఈ మధ్య 2వ రకం ఏమిటి అంటే, ఏదో సుఖాన్ని అనుభవిస్తూ, అంత కష్టాన్ని అనుభవిస్తూ, ఇల్లు వాకిలి కొనుక్కొని వాటితో పాటు ఇబ్బందులు కష్టాలు అనుభవిస్తూ, ఆ స్వామిని నాకు చల్లగా చూడు, కష్టాలు ఇవ్వద్దు, సుఖం కావాలి, మాకు సుఖాన్ని ఇవ్వు అని సుఖాన్ని ప్రార్థన చేసేవాడు కొంతమంది. అది 2వ రకం. ఇకపోతే 3వ రకం కూడా ఉంటుంది. 3వ రకం వాళ్ళు ఏమిటి అంటే, కష్ట సుఖాలు అలా వదిలిపెట్టి, కష్ట సుఖాలే కాకుండా ఏదో ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు, చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఏదో ఇక్కడ వచ్చాం కాబట్టి జ్ఞానంతో ఏం పని లేదు. 2వ రకంగా నువ్వే కావాలనే వాడొకడు, ఏదో మా కష్టాలు తెచ్చినాక నువ్వు కావాలనే వాడొకడు. ఏ కష్టాలు సుఖాలు ఇలా ఎలా ఉన్నా ఏదో దయ చూపెట్టు చక్కగా, ఇట్లా ఏదో వస్తాం. ఇంతమందిలో కూడా అట్లానే ఉన్నాము. అయితే ఆంజనేయ స్వామిది వాడు హనుమత్ జయంతి, మనం ఆంజనేయ స్వామిది హ్యాపీ బర్త్డే. మనందరం కూడా అతి తేలిగ్గా భగవంతుడు దయ కావాలి. కష్టపడతామా ఏంటి? ఇప్పుడు మధుశర్మ గారిలాగా మనం చదవాలంటే చదవగలుగుతాం, ఇంతసేపు ఉండలేము, మనం చదవలేము కూడా, నోరు తిరగదు, ఏవో ఇబ్బందులు. చదవాలని ఉంటుంది, ఈలోపు ఏదో కాఫీ తాగాలనిపిస్తుంది, తాగాల నువ్వు చదవాలంటే ముందు తాగిన తర్వాత చూద్దాం, తాగా చేస్తామని చేయడం అన్నది అది వేరే విషయం. ఇది ఆయన సంతోషం, ఆయనకు కూడా బాగుందిరా అంటాడు ఆంజనేయ స్వామి కూడా. మన అల్పత్వం కూడా ఆయనకి ఇష్టమే, 2 ఆయనే కదా. భక్తి ఎంత ఇష్టమో పరవశిస్తాడు భక్తికి. నాకు నువ్వే కావాలంటే పరవశించిపోతాడు ఆ స్వామి. అట్లానే స్వామి అంటూ ఈ లోపు కాస్త నాకు అది కావాలి, ఇది కావాలంటే కూడా అది ఇష్టమే ఆయనకి. 2 ఇష్టమే. అనుబొద్దు ఏముందో, నాకు వద్దు, నాకు ఇల్లు వాకిలే కావాలి, నాకు సుఖం కావాలి అని అనుకున్నాను అనుకోండి,
అది ఇష్టమే, అన్నీ ఇష్టమే వాడికి. నమ్మిన వాడు ఇష్టమే, నమ్మని వాడు ఇష్టమే. అయిష్టమైనది ఈశ్వరుడికి, అది ఈశ్వరుడు యొక్క వైభవం. సరే, 2-3 మాటలు మీతో పంచుకుంటాను నేను. టైం చూడకండి, 5 నిమిషాలు అయిపోయేటప్పుడే నేను అప్పుడే క్యాలిక్యులేట్ చేస్తున్నాను కొంతమంది ఆ బంధాన్ని ముందే అన్నాను. అందుకని ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాం, ఒక క్షణం లోపల అలా ఉంచుకొని మళ్ళీ వదిలిపెడతాం. పీల్చుకొని ఒక క్షణం ఆగి మళ్ళీ వదిలిపెడతాం. పీల్చుకొని వెంటనే వదిలిపెడతాం, ఉంచుకొని కాస్త వదిలిపెడతాం. వదిలిపెట్టాక ఊరుకుంటామంటే మళ్ళీ పీల్చుకుంటాం, పీల్చుకుంటున్నాక ఊరుకుంటామంటే మళ్ళీ వదిలిపెడతాం. ఈ ప్రక్రియ పేరే సృష్టి స్థితి లయాలంటే. ఇదే జ్ఞానం అంటే. సృష్టి స్థితి లయం ఎక్కడ జరుగుతుందంటే ఈ ప్రక్రియలో. ఏమంటే మాకు చాలా డబ్బులు ఉన్నాయి, కూడా దాస్తే మేము అట్లా గాలి పీల్చుకుంటాం, అని వదిలిపెట్టాం, అంటే మేము చేయమని మీరు చేస్తారు. నేనైతే అట్లే చేస్తాం, మరి మీరందరూ ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. మేము ఆడవాళ్ళు వంట చేయడం, మగవాళ్ళు చేస్తారేమో, అదే అందరూ చేయాల్సిందే. పుట్టినవాడు ప్రతి వాళ్ళు శ్వాస తీసుకోవాల్సిందే, కలిసి ఉంచుకోవాల్సిందే, వదిలిపెట్టాల్సిందే. సృష్టి స్థితి లయం మనందరికి కూడా మన ఇళ్లలో కానీ మన జీవితాల్లో కానీ ఎక్కువగా వినే మాట ధర్మం అనే మాట వినపడుతుంది. ధర్మం 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 ధర్మం. ధర్మం అంటే మనకి నష్టం గుర్తొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వచ్చే మాట కాదు. ధర్మం అంటే ఆ మొదటి కదలిక పేరే ధర్మం. అంటే శ్వాస కదలటం ధర్మం. శ్వాసను తీసుకొని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కుంభకాలు, అదే సంస్కృతం చెబుతారు, పూర్వకం రేచకం కుంభకం అని చెబుతారు. లోపల పరమాత్మ ఒక్క అలా కదులుతారు, కదిలి ఇంత బ్రహ్మాండం అయిపోతాం. ఒక చిన్న కదలిక. ఆయన ఏమనుకోడు, ఆయన కదిలితే సృష్టి అవుతుంది, ఆయన ఆగితే లయం అయిపోతుంది. అలా చూస్తే సృష్టి అంతా అలా కదులుతుంది. సృష్టి స్థితి లయము ఒక కదలికలోనే. ఏం కోరుకోడు, ఎవరిని కష్టపెట్టాలనుకోడు, ఎవరిని దుఃఖ పెట్టాలనుకోడు. సామాన్యులు ఎవరి నుంచి వచ్చారు మీరు? అన్నవరం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంతే, వాళ్ళకి స్వామివారికి వాళ్ళ మీద అంత ప్రీతి ఉంటుంది. వేద పండితులు వాళ్ళ మీద ఎంత ప్రీతి ఉందో వాళ్ళ మీద అంతే ప్రీతి ఉంటుంది. మంత్రం రాకపోవచ్చు, భాష రాకపోవచ్చు. మంత్రం భాష కాదు భక్తి అంటే. కాబట్టి భగవంతుడు ఒక్కసారి లోపల ఎట్ట జరుగుతుందంటే, అలా ఒక కదలిక రాగానే ఆ కదలికలో అనంత సృష్టి 14 భువనమండాలు వస్తాయి. దాన్ని మళ్ళీ ఆయన అనుగ్రహంతో చూస్తేనే అదంతా మనందరికీ అందుతుంది. ఇంత సంపద కానీ, గాలి, నీరు, పంచభూతాలు అన్నీ. మళ్ళీ ఆయన ఒక్కసారి గాలి పీల్చుకొని ఏం చేస్తాం మనం చెప్పండి? వదులుతాం కదా. వదిలితే సృష్టి, మళ్ళీ వదిలేక ఏం చేస్తాం? తీసుకున్నాం. అది లయం. ఇది నిరంతర ప్రక్రియ. సృష్టి స్థితి లయాలన్నీ కూడా నిరంతర ప్రక్రియ. అది ధర్మం అనే పేరు. అది కాబట్టి పరమాత్మ ధర్మస్వరూపం. ధర్మము అంటే అర్థం ఏమిటంటే, ఆలోచనలో చివరి దొంగలు కూడా వాళ్ళ పంపకాల దగ్గర తేడా వచ్చిందనుకోండి, ధర్మం కాదురా అంటారు. ఇది ధర్మం కాదంటారు. చిన్నపిల్లలు అనుకుంటే ఇట్స్ నాట్ ఫెయిర్ అంటారు. దాని పేరే ధర్మం అంటే. ఇట్స్ నాట్ ఫెయిర్ అంటే ధర్మం కాదు. ధర్మం అనే మాట మనకు కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. సుఖము దుఃఖము, మనం అన్యాయం చేసేటప్పుడు, మనం కష్టపడేటప్పుడు ధర్మం మాట కాదు. ఇవాళ దురదృష్టం ఏంటంటే, కాలంలో మనసులో నేను ఎవరిని అడిగాను, నీ కష్టాలకు కారణాలు ఏంటి? ఇప్పుడు చూడండి, జగ్గేపేట కానీ బాధ అనిపిస్తుంది, వ్యాపారాలు. అదే అడిగాను ఇందాక స్వామి గారిని. వ్యాపారాలు బాగుండాలండి. విజయవాడలో కూడా వ్యాపారాలు లేవు. కానీ విజయవాడ వెళ్ళి వ్యాపారం బాగుందనుకుంటున్నారు. అన్ని చోట్ల వ్యాపారాలు బాగలేదు. జగ్గేపేట, కోలాడ, నందిగామ చాలామంది బాగలేదు, బాధపడుతున్నారు. ఆరోగ్యాలు బాగలేదు, క్షేమం లేదు, వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తామని లేదు. ఒక రకమైన ఒక భయంకరమైన వాతావరణం ఉంది.
కాబట్టి బాగలేదని కూడా చెబుతున్నారు. జ్యోతిష్యం నాకు తెలియదు కానీ బాగలేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీకు తెలుస్తుంది కాబట్టి మీరు భయపడరు, అది వేరే విషయం. నాకు తెలియదు కాబట్టి నేను భయపడను. మీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి మీరు భయపడరు. ఇది అంతే చెబుతాను వాడు అదే కాదు. తెలియని వాడికి భయం లేదు, తెలిసిన వాడికి భయం లేదు. తెలియని వాడికి ఎప్పుడు భయం లేదు. అపోహ చెప్తాను నాకు తెలియదు కానీ మొత్తానికి భయం అయితే ఉంది నాకు. మీ అందరిని చూస్తే ఎట్లా ఈ కాలం బాగాలేదు కదా, ఇళ్ళలో పరిస్థితి ధర్మం అంటున్నారు అని ఇట్లా ఉన్నాయి. పది ఆరోగ్యాలు, అనారోగ్యాలు, చాలా అనారోగ్యాలు, చాలా బాధలు, ఏం సుఖం లేదు. ధనవంతుడికి అంత కష్టం ఉంటుంది, పేదవాడికి అంత కష్టమే ఉంటుంది. కష్టాలు ఇద్దరికి సమానంగానే ఉన్నాయి. డబ్బులు బట్టి కష్టం ఉండదు, కష్టాన్ని బట్టి డబ్బులు ఉండదు. మీకు అర్థమవుతుందండి? డబ్బును బట్టి జబ్బు ఉంటుందా? జబ్బును బట్టి డబ్బు ఉంటుందా? జబ్బే, డబ్బే. డబ్బు జబ్బుకి ఏం పనికి రాదు. డబ్బు ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు నోట్ల కట్టు ఉందనుకోండి, సపోజ్ మీకు తుమ్ము వస్తుందా? అవుతుందా? నా దగ్గర 1,00,000 రూపాయల నోట ఉంటే ఉండనండి, మీ తుమ్మే, జలుబే, డబ్బు తగ్గే, ఏది తగ్గదు. సరే మందులు కొనుక్కుంటాం, తగ్గితే తగ్గుతుంది. గురువుగారు అంటారు మందుకు ఒక జబ్బు, జబ్బుకు ఒక మందు. ఓ జబ్బు వచ్చాను మందు వాడతాం అనుకోండి, అది తగ్గుతుంది. ఈ మందుకు ఒక జబ్బు వస్తుంది, మళ్ళీ దానికి మళ్ళీ మందు వాడతాం, మళ్ళీ దానికి ఒక జబ్బు వస్తుంది. ఈ ప్రక్రియ ఆగదు. ఇది నిరంతర ప్రక్రియ. సరే ఈ విధంగా సరే కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బాగుంది. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకు ఎంత బాధలు ఉన్నాయి? ఇప్పుడు ఎందరో ఇంతమంది ఉన్నాం, అందరం బాగున్నామంటే ఎవరన్నా నోట్స్ తీసుకొని ఓపిక ఉండి ఒక గంట ఇంటర్వ్యూ చేయగలిగితే రామాయణం ఏమో అంటుంది, భారతీయం అంటుంది, మహాకావ్యం ఉగ్రంథం అవుతుంది. అని కష్టాలు ఒకరింట్లో ఉన్నాయి. ఎవరి బాధలు వాళ్ళవే. ఎంత స్థాయిలో ఉంటే అంత బాధలు లేని వాళ్ళే లేవు. ఊరికి అనుకుంటారు వాడు బాగున్నాయి, మెడలో తర్వాత చేయనున్నది మాత్రం బాధ లేవని అనుకోకండి. ఆ చేయని వెనక ఎంత బాధ ఉందో, చేసిన బాధలో చేయని బాధలు కూడా చేయని బాధలే. ఎవరు చెబుతున్నారు అమెరికాలో దొంగతనాలు జరుగుతాయని బయట పెడితే పులిసిపోతుందని మంగళసూత్రాలు ఫ్రిడ్జ్లో పెట్టి పెడుతున్నారు. చల్లగా ఉంటాడట అన్నాను. ఎవరు బాధలు సీక్రెట్స్ ఇవన్నీ. భర్త కలగాల చల్లగా ఉండాలంటే మంగళసూత్రం ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. ఇవో తెలియదేవో చెప్పమ్మా. నాకు నిన్న తెలిసిన సంతోషం వేసింది. ఈనాడు పట్టిందని నాకు సీక్రెట్ అవుతుంది. ఏం చేస్తాం? మత్స్యమ్మగా 10 సార్లు వచ్చి అనుభవం చేశాక ఈ సీక్రెట్ ఇవ్వాలి. ఏం చేయాలి చెప్పండి? భర్త చల్లగా కలగాలం ఉన్నారంటే మంగళసూత్రం ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతాయి. జలుబు కూడా చేయదు వాడే, ఏం లేదు, చల్లగా ఉంటారు. అందుకని ఏంటంటే ఈ ధర్మం దగ్గరకు వచ్చేటోడికి మన కష్టం వచ్చినప్పుడు ధర్మం ప్రశ్నిస్తున్నాం, వచ్చింది సావాలి. పరమాత్మ ఏమంటున్నాడంటే కదలికే ధర్మం అయ్యా, కదిలిన తర్వాత నీ కష్టం వచ్చాక ధర్మం ఎందుకు ఎట్లా అవుతుంది, ఏంటి ఏం వచ్చిందని మనం ప్రశ్నిస్తున్నాం. ఇంతని నాకు మనసులో వచ్చిన వేదన మీతో పంచుకుంటున్నాను. నారాయణమూర్తి ధర్మస్వరూపుడు. నారాయణ స్వామి ధర్మం అంటే ఒకటే చోట తేలిక అర్థం చేయాలి. మీ శ్వాస ధర్మం. శ్వాస ఎవరి ధర్మం? అది ఎవరి ధర్మం? శ్వాస అంటే ఏది? మీ శ్వాస, నా శ్వాస, పిట్టదా, పక్షిదా, పశువుదా, ఎవరికైనా శ్వాస తీసుకుంటున్నామంటే అదే ధర్మం. అది ఉంటే వీడు ఉంటాడు, వీళ్ళు లేకపోతే పడిపోతారు. ధర్మం అంటే అది. ధర్మం అది లేకపోతే అసలు ఆ కదలిక లేకపోతే మన కదలికే ఉంది. శ్వాస కదిలింది కాబట్టి మనం కదిలాం కాబట్టి శ్వాస కదలడం కాదు. శ్వాస కదిలింది కాబట్టి మనం కదిలాం. పరమాత్మ కథలమంటే ఇన్ని కథలు వచ్చినాయి. మీ కథ, నా కథ, రాముడు కథ, లక్ష్మణుడు కథ, అన్ని కథలు, అన్ని పురాణాలు కూడా ఆ కథలిక వల్లే వచ్చినాయి. అన్ని కథలు కూడా దాని వల్లే వచ్చినాయి. గుర్తుపెట్టుకోవాలి. ఈ కథలిక ఏదైతే ఉందో ఆ పరమధర్మం ఉందో ఆ ధర్మం ఒక రూపం తీసుకొచ్చింది నారాయణమూర్తి. ఆయనే శ్రీరామచంద్రుడు. చెబుతారు కదా పెద్దలు ఏమంటారు, రాముడు ధర్మ స్వరూపుడు. ధర్మం వచ్చింది అనుకోండి, ధర్మం వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే
ఆ ధర్మాన్ని పరమాత్మ ఇష్టపడతారు. ధర్మం ఉన్న చోట పరమాత్మ ఇష్టపడతారు. ఇక కష్టం ఉండదు. ఇక ప్రార్థన చేయగల మనం అంటే యజ్ఞాలు, హోమాలు, దానాలు, ధర్మాలు ఏమి చేయగల. ధర్మం ఉంది అంటే ఇప్పుడు నారాయణమూర్తి ధర్మస్వరూపుడు, రాముడుగా అవతరించాడు, సీతమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయారు. చాలా కష్టాలు ఉన్నాయి, మరి వాడికి కూడా కష్టాలు ఉన్నాయి. ఆయన వెతుక్కుంటూ సీత 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 అనుకుంటూ వెళ్తున్నారు. ఏదో చెబుతారు, కథ చెబుతారు పెద్దలు, రమణ భగవాన్ చెప్పారు. ఈ కథ బాగుంటుంది, ఊరికే చెప్పుకుందాం 2 నిమిషాల్లో. మీరు టైం చూడండి, టైం చూసి అందుకని అసలు వాచ్లు అక్కడ పోయి నేను అదే అనుకున్నా, వచ్చినప్పుడు వాచ్లు అక్కడ పెట్టి కడుపు రమ్మన్నా. వెళ్తుంటే అయ్యో రాముడు నారాయణమూర్తి ఆయన గొప్పవాడు అంటున్నారు. ఆయనకేమన్నీ శివుడు అన్నట్ట, పార్వతి అమ్మవారు అంటారు. రాముడే గొప్పవాడు, సీత కోసం ఏడుస్తూ చెట్టును అడుగుతున్నాడు, సీతని ఏమన్నా చూసేవారు అని. ఎవరు ఇటు వస్తుంటే దగ్గర పెట్టి వాడిని అడిగారు, సీతమ్మవారిని ఏమన్నా చూసారా? ఎవరిని పెడితే వాడిని అడుగుతున్నారు, అందరిని అడుగుతున్నారు. ఏంటి ఆయన నారాయణమూర్తి అంటాడు, రాముడు గొప్పవాడు అంటాడంటే శివుడిని అడిగాట. ఓ అట్లా ఒక పని చేయి, నువ్వు సీత వేషం వేసుకొని దూరంగా కూర్చోమని అన్నా. సీతమ్మవారు అంత దూరంగా సీతమ్మవారి వేషం వేసుకొని పార్వతి అమ్మవారు అలా కూర్చున్నారు, ఏడుస్తూ కూర్చుని రాముడు కోసం ఎదురు చూస్తున్నట్టుగా. ఈ రాముల వారు ఏడుచుకుంటూ సీత 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 అనుకుంటూ వెళ్ళారు. అక్కడ ఉన్నది ఎవరు? సరే మీరు విని చెబుతున్నారు, పార్వతి అక్కడ సీత ఉంది. అమ్మ కథ విని మీరు చెప్పదు, నేను చెప్పింది విని వాడు సీత అక్కడ కూర్చుంది. అక్కడ సీతమ్మ వాళ్ళగా పార్వతి అమ్మవారు కూర్చున్నది సీతే. పార్వతి అమ్మవారు సీతలాగానే కూర్చున్నారు. ఆవిడ మీరు కథ విన్నారు కాబట్టి మీకు తెలుసు. ఇప్పుడు సినిమా చూస్తున్నారు అనుకోండి, మీరు ఆ హీరోకి చెప్పండి అక్కడ ఉందని ఏమవుతుంది. సరే రాముల వారు సీత 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 అనుకుంటూ వెళ్తున్నారు. పార్వతి అమ్మవారు చూస్తున్నారు. దగ్గరికి వెళ్ళాట, అమ్మ నీకు ఇక్కడ పని కైలాసం ఉండవలసినారు, ఇక్కడ ఎందుకున్నా ఉన్నారు, అంత సీత వేషంలో ఉన్నారు. ఆయన బాగుంటుంది. అట్లాంటి రాముడు ధర్మస్వరూపుడు, ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఆ రాముడు అలా వెతుకుతూ సరైనది. ఎవరినో ఆంజనేయ స్వామి ప్రార్థన చేయరా, నువ్వు రా నాకు సహాయం చెయ్యింది అతను ఏమడగలేదు. సాక్షాత్తు శివ పరమాత్మ నారాయణుడు అంటేనే ధర్మస్వరూపం. మీ శ్వాస అనుకోండి, మీ శ్వాసే అనుకోండి. ఇప్పుడు మీ శ్వాస ఉన్నంతసేపు దేహం ఉంటుంది, శ్వాస ఆగితే సపోజ్ ఎవరైనా మన ముక్కు మూసేటం కూడా అప్పుడు ఏమవుతుంది? ఆ ఊరికే సరదాగా ఏం కాదే వీడికి 3 డబ్బులు ఉన్నాయని ఓ దిండు పెట్టి నొక్కి పెట్టాను, ఏమవుతుంది? కోట్లు ఉంటే ఉన్నాయండి, ఊరికి ఒక దిండు పైన పెట్టి పైన కూర్చున్నారు పిల్లలు, ఏమవుతుంది? మొన్న మధ్య ఎవరికో వాళ్ళ తాతగారి గుండెల మీద నీరు ఆడుతున్నాడు. ఎందుకేం గుండె పోటు వస్తుంది, నొప్పి వస్తుంది, తట్టుకునే ఆయాసం వస్తుంది. అది మనవాడికి తెలియదు. ఏ విషయం? వాడి గుండె బాధ వస్తుంది, ప్రాణం పోయేటట్టు ఉందని ఆ విషయం తెలియదు. ఆత్మలేడు, ఆయాసం వస్తుంది, వాడేమో ఎగురుతున్నాడు. తాత 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 మనవాడి మీద మమ్మకారం ముందుకు నేర్చుకున్నాడు, వాడు ఎగురుతూనే ఉన్నాడు. సరే ఎట్లన్నా కాసేపు అయిన తర్వాత ఈ లోపు ఎవరు వచ్చి అదేంటో ఎగురుతూనే ఉన్నాడు. ఈయన కిరిపి హాస్పిటల్ తీసుకెళ్ళారు. సరే బయటపడ్డారు. ఆయన అమ్మ మనవాడు ఏదో బట్టి నా హార్ట్ అటాక్ బయటపడి, లేకపోతే అసలు నేను అటాక్తో పోయేవాడు. చూసారా అటాక్ ఎట్లా ఉంటుందో? హార్ట్ అటాక్ కూడా మరొక మంచిది అనేది చెబుతారు, రిఫ్లెక్షన్ అట్లయిందే. మనవాడు కూడా మీద పడేయడం మంచిది, హార్ట్ అటాక్ బయటపడ. సరే సీతమ్మవారు చూసావా అర్థమైంది, అమ్మ రాముడు సామాన్. అప్పుడు రాముడేమో అడగలేదు, నా సీతను ఎత్తిపోయిట్టు నాకు నువ్వు సహాయం చెయ్యి అడగదు. శివుడే హనుమంత స్వరూపం చేసుకొని సేవ చేసి అందరినీ రక్షించాడు ఆ స్వామి, లక్ష్మణ స్వామిని, సంజీవి తెచ్చి. ఇక అందరికి అనుకోండి ఆ కథని అందరికీ తెలుసు, మీరు చెబుతారండి, మీ కోపం వచ్చినప్పుడే మాకు తెలిసిన కథ చెబుతారంటే. అట్లా రక్షణ చేసుకుంటారు. ధర్మం ఉంటే రాముడు ఏమి అడగలేదు, అవునా కాదు? నాకు సాయం చేయమని ఏమి పిలవలేదు. అట్లానే ఇవాళ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మనందరం కూడా ఒక ధర్మంలో ఉంటే ధర్మం చోట ధనం వచ్చింది, ధర్మం పోయి ధనం వచ్చింది. గుణం ఉండే చోట కూడా శాంతి ఉండవలసిన చోట సుఖం వచ్చింది. ఉండే మానే మనసుల్లో
ధర్మం ఉండే చోట ధనం వచ్చి, ధనం తప్పితే ధర్మం లేదు, ధనం తప్పితే ధర్మం ఇంకెవ్వరు లేరండి, ఇంకెవ్వరు లేరు. ధనమే. ఆయన ఎవరు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినట్టు మనీకి పవర్ టు డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, జబ్బు టు ది పవర్ ఆఫ్ జబ్బు. ధనానికి ధర్మం బదులు ఏమొచ్చింది? ధనం వచ్చింది. శాంతి అంటే నారాయణ శాంతాకారం భుజగశేఖ. శాంతం అనే మాట కోపం లేనప్పుడు అనే మాట కాదు. ఆత్మని, దైవాన్ని, జ్ఞానాన్ని, ధ్యానాన్ని అనే మాట శాంతమని వాడతారు పెద్దలు. శాంతం అనే మాట మనం ఊరికే యాటిట్యూడ్ వాడుతున్నాం, బిహేవియర్ కాదు. శాంతము అంటే పరమాత్మ అని. శాంతాకారం శాంతాకారం అంటే నారాయణమూర్తే, శివుడు కూడా శాంతమూర్తే. శాంతము అంటే మన హృదయము అని. ఏ శ్వాస వల్ల ఏ లోపల ప్రాణం ఉందో ఆ ప్రాణమంతా పరమాత్మ. అందుకని అన్ని ధర్మాల్లో మార్పు రాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవో ఈ కష్టాలన్నీ వస్తున్నాయి అని నా మనసు కనిపిస్తుంది. 12 ఏళ్లకు ఒకసారి గుళ్ళకు కూడా కుంభాభిషేకం చేస్తారు. దోషాలు జరుగుతాయని చెప్పని కుంభాభిషేకం చేసి ఆ దోషాలు కొడితే అప్పుడు మళ్ళీ మనం కోరికనే కోరికలు తీరుతాయి. అలా 12 ఏళ్ళకు ఒకసారి రోజు మనకు కూడా బాగా ఉందని స్నానం చేస్తాం, శుభ్రత వస్తుంది. అట్లా స్నానం చేయటం వల్ల శుచి వల్ల అందుకే చేస్తాం. మనం మనసుకు కూడా అందుకే చేస్తాం. అట్లా ఇవాళ విశ్వం మనసులో ఒక దోషం ధర్మంలో మనసుతో కలుషితం ఏర్పడింది. పీఠాధిపతులు కూడా అదే బాధపడుతున్నారు, కంచిస్వామి వారు కూడా అదే బాధపడుతున్నారు, ప్రజలందరూ అదే బాధపడుతున్నారు. ఏది ఉండాలో అది లేదు, ఏది ఉండకూడదు అది, ఏది పోవాలో అది వచ్చింది, ఏది రావాలో అది పోయింది. ఇంతే. ధర్మం పోయింది అంటారు. ఏమండి? దొంగలు కూడా పంచుకునే దగ్గర తేడా వస్తే ఈ ధర్మం కాదురా అంటాడు వాడు. దొంగతనం కరెక్టా? దొంగతనం కరెక్ట్ కాదు. పంపకం దగ్గర వచ్చేది ధర్మం అంటాడు. అందుకని కేవలం హనుమాన్ చాలీసా చేయక్కర్లేదు, ఇంత పెద్ద యజ్ఞం చేయక్కర్లేదు. ధర్మం మనం ఉండే విధానంగా మనం ఉండాలి, ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండాలి, పెద్ద చిన్న ఉండాలి. అందుకని ఇవాళ అది రాశాను ఆ మ్యాటర్ మీద. మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పాను ఎంతసేపు? ఇవాళ కష్టాలన్నిటికీ కారణం ఏంటి? మనం ఏమంటే ఏం గ్రహాలు తేడా వచ్చినాయో, ఏవో శని మీద రాశిలోకి వచ్చాట, రాహుతో కలిసాట, గురుడు మీద విలువాళ్ళు వస్తూనే ఉంటారు. అది కాదు, మనసుల్లోనే మార్పు వచ్చింది, మనసులో మార్పు వచ్చింది. ధర్మం పోయింది. ధర్మస్థానంలో ఏమొచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎక్కడున్నా ఏమి వినపడుతుందో మనందరికీ తెలుసు. పెద్ద చిన్న అన్నీ పోయినాయి, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. ఇంకో కథ కూడా చెబుతారు పెద్దలు, మీకు తెలుసు. ఇక్కడ పండితులు ఉన్నారు. రావణాసురుడికి ఆయన అష్టసిద్ధులు, ఆయన మహా గొప్పవాడు. ఆయన కామరూప శక్తి ఉంది. కామరూప శక్తి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నాలాగా కావాలంటే అలాగ అవుతారు, మీలాగా కావాలంటే మీలాగా అవుతారు, ఎవరు రూపాలు కావాలంటే ఆ రూపంలోకి వస్తారు. అందుకని సీతామ్మని ఎత్తుకోగలిగాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆయనకు ఆ శక్తి ఉంది. అయితే రావణాసురుడికి చెప్పాక ఎవరో సలహా, ఇంత కష్టపడతా ఎందుకు, నీ దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి కదా, రాముడు వేషం వెళ్ళి సీత దగ్గరికి వెళ్ళు, వెంటనే నీతో వచ్చేస్తున్నా అన్నారు. చూసారా? ఇందాక కదేమో సీతమ్మవారి వేషం వేసుకొని పార్వతి రాముని టెస్ట్ చేసింది. ఇప్పుడు ఎవరో మనలాంటి వాళ్ళు, తెలివి కదా వాళ్ళు చెప్పారు, నీకు అన్ని శక్తులు ఉన్నాయి కదా, ఇంత తంటాలు పెడతా పెట్టి సీతామ్మవారి దగ్గరికి వెళ్ళి, ఇందాక రాముని టెస్ట్ చేసింది పార్వతీదేవి, ఇప్పుడు సీతను చూడండి, నువ్వు రాముడు వేషం వేసుకొని వెళ్ళాడు వచ్చేసుకొని కోటలోకి అని అన్నారు. అంటే ఆయన అన్నట్టు ఒక మాట, రావణాసురుడు వారి కథలు చెబుతారు. ఏదో రామాయణంలో వాల్మీకి రామాయణం లేదని మీరు అనకండి, మంచి మాట వింటానికి ఏమైంది. రావణాసురుడు అన్నట్ట, ఇక రాముడు వేషం నేను వేసుకున్నాక నాలో కామశక్తి ఎక్కువ ఉంటుంది, ఆలోచన చేసుకున్నాను. అదే కాదు, రామనామం చాలు. రాముడు అంత గొప్పవాడు. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందండి. మీరు ఏం చేయలేదు, ధర్మం ఏం చేయాలో పెద్దవాళ్ళతో అట్లా ఉండాలి, అట్లా ఉండండి. బంధువులతో ఎలా ఉండాలో అలా ఉండండి. అన్నీ పోయినాయి, అన్ని ప్రీతులు పోయినాయి, కేవలం ఒక చోటే అయిపోయామని నాకు అనిపిస్తుంది. మీకు మంచివాడైతే మీ అందరి పాదాలకి నమస్కారం. నేను వచ్చిన మార్పును గమనిస్తున్నాను. ఊళ్ళో పరిస్థితులు బాగున్నాయమ్మా,
కుటుంబ వ్యవహారాలు బాగున్నాయా? చూస్తున్నారా పిల్లలు? వాళ్ళు తలుపుతున్నారు. మీరు ధనవంతులు ఎవరున్నారు అడగండి, అదే పరిస్థితి. ఎన్ని వింటున్నారో మీకే తెలుసు. ఎట్లాంటి సంబంధాలు లేవు, భార్యకి భర్తకి మధ్య సరైన సంబంధం. ఇవి యుద్ధాలు ఎక్కడో ఏదో దేశాలు వస్తాయి, ఇజ్రాయెల్కి ఉక్రెయిన్కి వస్తే వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఉన్న యుద్ధం గురించి ఏం చేస్తాం? భార్య నీకు అర్థమైందా? రామరావణ యుద్ధం ఎందుకు జరిగింది, అసలు ఎందుకు అవుతుంది అన్నారు. నువ్వు నన్ను అడుగు, ఇంటికి వెళ్ళి చూడు అన్నారు. వాళ్ళ అమ్మ నాకు చూసాక నాకు అర్థమైపోయింది అంటే అన్నారు. అంటే చాలా మనం ఎక్కడ ఇజ్రాయెల్ వెళ్ళలేదు. ఇప్పుడు అసలు ఎందుకు యుద్ధాలు వెళ్తారు? మీరు ఇజ్రాయెల్ ఉక్రెయిన్ వెళ్ళక్కర్లేదు, పాకిస్తాన్ దాకా వెళ్ళక్కర్లేదు. మీరు ఇంట్లో ఒక గంట కూర్చొని చూడండి, మీకే అర్థమవుతుంది ఎవరెవరి మధ్య ఉన్నాయో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. బాగలేదు. ధర్మం వస్తే మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ఏం చేసినా దేశం బాగుంటుందా? ఎవరో మీరు ఏదో 23 బాగాలేదు అంటున్నారు, జూన్ బాగాలేదు అంటున్నారు, జూలై మొత్తం మీద ఏమిటంటే 32 దాకా బాగాలేదని చెబుతున్నాం. బాగాలేదు బాగాలేదు బాగాలేదు. ఏం బాగుంది? ఏం బాగున్నాం? అదే బాగుంది. అందుకని ఏమంటే మీరు మార్పు మన హృదయాల్లో, మన మనసులో రావాలి. వస్తే స్వామి రాముడు ఎత్తుకుంటూ ఆంజనేయ స్వామి వచ్చాడు, కానీ ఆంజనేయ స్వామిని రాముడు వాళ్ళు పిలవలేదు. రా నాకు సహాయం చేయమని. ధర్మం ఉన్న చోట ఆ స్వామి వస్తారు, మనందరినీ కాపాడుతారు. మీ అందరూ నిర్ణయానికి ఆంజనేయ స్వామి ఉపాసన తాగేది. ఒక ప్రేమగా ఉండండి, బంధుప్రీతి పెట్టుకోండి. డబ్బు ఉన్నది, డబ్బు అవసరం కూడా. డబ్బు లేకపోతే ఎవరు పలకరిస్తారు? ఇవాళ స్టేటస్ అంటే డబ్బు ఉంటేనే బంధుత్వమైనా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక చిత్రం చెబుతా. ఆడవాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఇస్తారు. దీంట్లో ఇంటి వాడు అరువులు పెట్టుకున్నాం. ఎవరన్నా ఎండిగా అన్నాడు కానీ భరత్ లాంటి వాడు. ఆడవాళ్ళకి ₹1 ఎక్కువ శాలరీ ఉంటుంది. ఆ ₹1 శాలరీతో సంబంధం ఏదైనా వస్తే తక్కువ ఉంటుంది, వీళ్ళకేమో తక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళు ఎప్పుడైతే మీరే చెప్పండి. మగవాడికి పెళ్ళి అయ్యే అవకాశం ఉందా? ఆడవాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉన్నాయండి, అది రూలు. మగవాళ్ళకి తక్కువ ఉంది కదా, మరి ఎంతో కొంత తక్కువ ఉంటుంది కదా. మరి తక్కువ ఉంటే వీళ్ళు చేసుకుంటారు, ₹1 తక్కువ ఉంటే అవ్వట్లేదు. ఎవరికి పెళ్ళి? మగవాడికి పెళ్ళి అయ్యే అవకాశం లేదు. అంటే ఆడవాళ్ళకి అయితే అది పెళ్ళి అయ్యే అవకాశాలు ఇక తక్కువే ఉన్నాయి. ఇది పరిస్థితి. ఆమె హనుమాన్ చాలీసా 108 సార్లు కాదు, 1108 సార్లు చేసినా పెళ్ళి అవుతుంది. ₹1 తేడా ఉంది అక్కడ. 1108 లెక్క కాదు, అక్కడ ₹1 శాలరీ తేడా ఉంది. పెళ్ళి ఎప్పుడు అవ్వాలి? మీకు అర్థమవుతుందా? సబ్జెక్ట్ అది. ఆమె 108 సార్లు చేస్తే చేశాం. నీ శాలరీ సంగతి ఏంటి? వీడికి పెరిగేలోపు నెక్స్ట్ చెప్పు, అమ్మాయికే పెరుగుతుంది, వీడే పెరగదు. అదేమంటే జాతకాల్లో కూడా శుక్రుడు బాగున్నాడు, ఆడవాళ్ళకే బాగుందని చెబుతున్నాను. బాగానే మంచిదే, బాగానే ఉంది. మరి పెళ్లి సంగతి ఈ పరిశ్రమ. కానీ మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ధర్మమే ఇవాళ మనని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి. అంటే ధర్మం ఉంటే ఆంజనేయ స్వామి మీరు ఏం చేయకుండా మిగతా పూజిస్తారు. హనుమాన్ చాలీసా కూడా హనుమాన్ కూడా అంటారు. మీకు అనుమానం కూడా అక్కర్లేదు. మతిమంతుడు ఆయన. నాకు నిన్న అదే అనిపించింది. బాలుడు అందామా, జ్ఞానభానుడు అందామా? ఆంజనేయ స్వామి జ్ఞానభానుడు ఆయన. మన అడుగుతారని రాముడిని అడగలేదు. రాముల వారికి ఏమి ఇవ్వాలి ఆయనకే తట్టలేదు, మనం చూపిస్తాం ఆయనకి. అన్ని అప్పాలను దండలు వేసి మనమే అడుగుతాం. 11 అప్పాలు చేయడం, 11 గారెలు చేయడం, అది ఏదో నానా తంటాలు పడి అడిగేదేమో ₹1 అడుగుతాం. 11 గారెలు వేయాలి, వీడికి పిల్ల కావాలి. మన కోరికలేమో పెద్దవి. వేసేది నువ్వెంత? ₹10 గారెలు కూడా వేయబాయి. పిచ్చివాడు కదా ఆంజనేయ స్వామి చేసి పెడతారు. ఇంకోటి ధర్మంగా ఉండండి. మీరు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండండి సార్. అందుకని మీ అందరికీ ఇవాళ నేను రాశారు, చదవండి. ఒకటే ఇంట్లో భార్య ధర్మం భార్య చేయాలి, భర్త ధర్మం భర్త చేయాలి, పిల్లవాడి ధర్మం పిల్లవాడు చేయాలి. ఎవరి ధర్మం వాడు చేస్తే, చిన్న పెద్ద జ్ఞాపకం పెట్టుకుంటే, ఆంజనేయ స్వామి వచ్చి మనకి సేవ చేయకపోతే నన్ను వచ్చి నెక్స్ట్ ఆమె చేయించి అడగండి, ఏమనుమానం లేదు.
అది అతి తేలిక ఉపవాసం. రాముడికి ఆయన వచ్చి చేశాడు, మనకి చేయకపోవడం ఏంటి? ఆయన దయామయుడు ఆంజనేయ స్వామి. మేము ఉయ్యాలు ఊపితే ఊగేవాడు కాదు, అట్లా ఊగిపోయేవాడు కాదు ఆయన. రాముడిని కూడా అలా చూస్తారు ఆయన. ఏ కోరిక లేదు ఆయన. అటువంటి వాడిని డబ్బులతో కొంటాం మనం, ధనంతో కొనలేము మనం. ఇంధనం చాలదు దానికి. మూలధనం వల్ల ప్రేమ, ధర్మం 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 వస్తే ప్రపంచమే మారి అని నా మనసు కనిపించింది. ఇవాళ మరి ఇంత పాటలు పాడిన అహ్మద్ గారికి, అట్లానే మరి ఇంత ఫంక్షన్ ఎన్ని డబ్బులుంటే అయిపోతాయి అంటే మీరందరూ వస్తేనే ఈ ఫంక్షన్. ఏలూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, బల్స్వాడ నుంచి, ఇదే కాలనీలో నుంచి వచ్చారు. ఇంకా శ్రమ మీకు తెలియదు. ఇక్కడి నుంచి రావడం చాలా కష్టం, మీకు తెలియదు. అసలు లేట్ ఎవరికి అవుతుందో తెలుసా? హైదరాబాద్ నుంచి వచ్చేవాడు కాదు, ఇక్కడ ఉన్నవాడికి వెళ్తానే తొందర ఏంటంటారు, చాలా లేట్ అయ్యేది వాడికి. చిత్రం అది. ముందుగా మరి ఇంత కష్టపడి ఇంత ప్రేమతో మీరందరూ వచ్చినందుకు, ఈ ఊయల సేవ చూసినందుకు, ఒకటి అధర్మంలో మా మనసు కొట్టుమిట్టాడకుండా ధర్మంలో నిలబడేట్టుగా వరం ఇవ్వమని ఉయ్యాల సేవ, అది ప్రార్థన. అలానే పిల్లలు లేని వాళ్ళకి ఆ పిల్లలు చూడటం వల్లనే పిల్లలు ఇవ్వాలి. మీ ఇళ్లలో మీ ఉయ్యాలు ఎవరు వాడుతున్నారు? ఇవాళ ఉయ్యాలు పోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి మీ ఇళ్లలో ఉయ్యాలు కట్టి పిల్లలు లేని వాడికి పిల్లలు కలగాలి, ధనం లేని వాడికి ధనం, ముందు ఆరోగ్యం బాగుండాలి, మానసిక ఆరోగ్యం బాగుండాలి. అందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో చల్లగా కొన్ని పాపం ఎంతసేపు నిలబడి చూస్తున్నారు. వాళ్ళకి నేను నిలబడటం నాకు ధర్మం కాదు. అందరూ ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి. మంచి పాలకులు ఉన్నారు మన ప్రాంతాల్లో, పెద్దలందరూ మంచి పాలకులు. అట్లాంటి పాలకులు కూడా బాగుండాలి. జగ్గేపేట వ్యాపారాలు బాగుండాలి, నందిగామ వ్యాపారాలు బాగుండాలి, కోదాడు వ్యాపారాలు బాగుండాలి. కోదాడు వ్యాపారాల్లో, నందిగామ వ్యాపారాలు, జగ్గేపేట వ్యాపారాలు వాటిందరూ బాగుండదు. పల్లెటూళ్ళు బాగుండాలి. పల్లెటూళ్ళు బాగుంటేనే వ్యాపారాలు. పల్లెటూళ్ళు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి, పాడి పంట బాగుండాలి. కేవలం పథకాల మీద అయ్యే పని కాదు. పథకాలు బాగుంటే ఏమవుతుంది? కావాల్సిందల్లా పరమాత్మ వైపు మన మనసు ఆ పదం పెడితే ఆ పదాలు మనకేమన్నా ఉపయోగమవుతాయి. కాబట్టి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు టైం చూసుకోండి. కాబట్టి అరగంట చెప్పారు చాలు. ఏం లేదు, ధర్మంలో ఒకటే మీ అందరికీ ప్రార్థన. ఇంకొకటి మీ అందరినీ ప్రార్థన చేసేది ఏంటంటే, మనస్ఫూర్తిగా చెబుతున్నాను నేను, ప్రార్థన. బాగున్నారని ఒక ప్రార్థన. ఆ గురుదేవుని అదే ప్రార్థన చేస్తున్నాను. స్వామిని కూడా ఇందాక పూర్ణాహుతప్పుడు అందరి కోసం అందరూ బాగుండాలి. ఎన్ని అకాల మృత్యు వస్తున్నాయో, అంత బాధగా ఉంది. వాటికి అంత బాధగా ఉంది. మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు. చాలా బాధగా, కళ్ళ తిప్పితే ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఏం వింటామనో భయంగా ఉంది. ఏదో విందామని సెల్ తీసుకున్నాం కానీ సెల్లు నరకంలాగా అయిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. కాలం గంభీరంగా ఉంది. అంతకంటే నేను మీకేం భయపెట్టడానికి కోసం కాదు, మీకు ఎట్లాంటి భయం ఉండకూడదని హనుమత్ జయంతిని అంతా మనందరం కలిసి చేసుకున్నాం. అందరూ ధర్మంలో ఉండే ప్రయత్నం, కొంచెం ప్రేమ మీ స్థానం, మీ హృదయంలో మీ బంధువులకి, పెద్దవాళ్ళకి, మీ ఆత్మీయులకి, వాళ్ళు లేని వాళ్ళు ఉండనే డబ్బు ఉంటే ఉంటే. డబ్బుతో అహంకారం ఎందుకు కావాలి? డబ్బుతో అహంకారం రాకూడదమ్మా. పోయేదే ఎందుకు పనికిరాదు. పల్లెటూళ్ళు వెంకటోళ్ళు వినేవాడిని. కాబట్టి ఎంత వినయం ఉంటే అట్లా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఎందుకని వాడు ఈ కాలానికి, ఈ కలియుగంలో ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి. సకల గుణ నిధానం. కంచి పరమాచార్య స్వామి వారు చెప్పారు, ఇది చదవండి వాడ ఒకసారి చెప్పుకొని, 3 సార్లు చెప్పుకొని, ఇది ఒక్కటి చదువుకుంటే చాలట. అట్లానే ఈ కాలంలో ఉన్న ప్రమాదాలకి ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నామం చేసుకోండి. అన్ని కష్టాలకి, అన్ని బాధలకి, అన్నిటికీ కారణం మనసు. అన్నిటికీ కారణం, ఇప్పుడు 2 భార్యాభర్తలు విడిపోయారనుకోండి, కారణం ఏంటి? మనసు. 2 ప్రేమించుకున్నారనుకోండి, కారణం ఏంటి? మనసు. 2 ఫైట్ చేస్తున్నారనుకోండి, కారణం ఏంటి?
మనసు. ఇప్పుడు మీరు విసుగు పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, కారణం ఏంటంటే అన్నిటికీ మనసే కారణం. దాన్ని ఇందాక శ్రద్ధగా నాకు వారు ఆంజనేయ స్వామి వచ్చినట్టుగా నేను సుందరకాండ పారాయణం చక్కగా పొద్దు నుంచి మనందరి కోసం చేశారు వారు. వారి పేరు స్నేహితులు వెంకటరమణ గారు. వారి పేరు వెంకటరమణ గారు. బాగుంది, వారికి నమస్కారం. చెప్పండి. బుద్ధి బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవే. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవే. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవే. బుద్ధిర్బలం అంటే ఊరికే లెక్కలు ఇంగ్లీష్ రావటం కాదు. బుద్ధిబలం అంటే సమస్త జ్ఞానం ముఖ్యమవుతుంది. అన్వేషాలు అధర్మం పోతున్నాయి. ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈ మనసులో ఉండే జాడ్యాలన్నీ పోతాయి. అన్ని జాడ్యాలు పోతాయి. జాడ్యం మనసుకి పట్టి ఉంది, తెరలుగా అన్ని పోవాలి. చదువుకోండి. మంచి పరమాచార్య స్వామి వారు ఒక మిలిటరీ వాళ్ళు వచ్చి అడిగారు, మరి యుద్ధాలు వస్తున్నాయి బాగాలేదు స్వామి అని. ఇప్పుడు వారు ఉన్నప్పుడు మాకు రక్షణ ఏంటి, నాకు హనుమాన్ చాలీస చదువుకోండి అన్న. మాకు ఎక్కడ ఉంటుంది హనుమాన్ చాలీస? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు మాకు నోరు తిరుగుతుందా, అంత టైం ఉంటుందమ్మా? తేలిగ్గా ఒక మాట చెబుతాను నేను, ఇవి చదువుకోండి, అసలు ఏ కష్టాలు ఎవరికి రావని వారు ఇచ్చారు మాకు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. 2 మంది గురువులు మనల్ని అలా కాపాడుతూ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చారు. ఆ స్వామి దయ గొప్పదమ్మ. ఆంజనేయ స్వామి దయ గొప్పది. చక్కగా ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి.